అస్మద్గురుభ్యో నమః. సాయిరామ్. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ శుభాభినందనలు. When you are working in the villages, basically I'm with the nature. నాకు ప్రకృతిని కాపాడాలనేటువంటి ఒక విపరీతమైన కాంక్షతో మళ్ళీ బ్యాక్ టు విలేజ్ వెళ్ళినప్పుడు, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు సడన్గా వన్ డే ఆనంద్ గారు అండ్ నారాయణ గారు బెంగళూరు నుంచి వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పగానే అసలు బ్రేక్ఫాస్ట్ ఏం అవసరం ఉంది విలేజ్లలో? మా దగ్గర అయితే ఆల్మోస్ట్ విలేజ్లన్నీ బాగా ఉంటాయి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్లో అందరి దగ్గర డబ్బు ఉంది, పంటలు బాగా పండుతాయి, పైగా గవర్నమెంట్స్ అన్ని స్కీమ్స్ ఇస్తుంది, మిడ్ డే మీల్స్ ఉంది. అసలు దీని అవసరం ఏముంది? ఎందుకు దీని గురించి మీరు ఆలోచిస్తున్నారు? సో ఈ షేర్డ్ ఇందాక ఆయన చెప్పిన విషయాలన్నీ నాతో పర్సనల్గా ఒక చెట్టు కింద టెంపుల్ దగ్గర కూర్చున్నప్పుడు చెప్తే ఐ వాజ్ షాక్. నిజంగా ఇట్లా ఉంటుందా? నేను మా విలేజ్లో చూద్దామని గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తే నిజంగా భగవంతుడు అప్పుడు కళ్ళు తెరిపించాడంటారు కదా, చాలా దయనీయమైన స్థితి. దట్టు గర్ల్స్. అది చూసిన తర్వాత డెఫినెట్గా మనం దీంతో పాటు ప్రయాణం చేయాలి, మనం చేయాలని ముందుకు వచ్చాం. కానీ వీళ్ళు చేసేదానికి నేను కొంచెం ఏకీభవించక కొంచెం మార్పు చేయాలని నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో వీ స్టార్టెడ్ విత్ దాట్. ఏదైనా ఫ్రీగా ఇస్తే దానికి అంతగా వాల్యూ ఉండదు. ముఖ్యంగా గవర్నమెంట్స్ అన్నీ ఫ్రీగా ఇవ్వడం వల్ల టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నట్టుగా మిడ్ డే మీల్స్ నేను స్కూల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఇచ్చే ఆ రైస్ బ్యాగ్స్ కానీ పప్పు దినుసులు కానీ స్కూల్లో ఒక క్లాస్ రూమ్లోనో హెడ్ మాస్టర్ రూమ్లోనో అలా పడేసి ఉంటాయి. దానిపై నుంచి ఎలుకలు ర్యాట్స్ తిరుగుతుంటాయి, బొద్దింకలు కాక్రోచెస్ తిరుగుతుంటాయి, చీమలు పడతాయి. ఎవరు దాన్ని పట్టించుకోరు. మనం కూడా చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది. మనం విలేజర్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయకపోతే ఈ ప్రోగ్రామ్కి ఒక అర్థం ఉండదు. సో దట్ లెట్ మీ ట్రై ఇన్ మై విలేజ్. ఐ ఇన్వాల్వ్ ఆల్ ద విలేజర్స్. పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళని కలుపుదాం, అండ్ పేరెంట్స్. దెన్ వీ స్టార్టెడ్ లైక్ దట్. బహుశా నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 42 విలేజెస్లో వీఆర్ దేర్. అన్ని విలేజెస్లో ఇదే ఎక్సర్సైజ్ చేశాం. ఫస్ట్ మేము స్కూల్కి వెళ్తే అంటే వాళ్ళు ఇన్వైట్ చేయాలి, మనంతలో మనం వచ్చి మీ గ్రామంలో మేము పెడతామంటే ఓ ఎంతైనా పెట్టండి అంటారు, తీసుకుంటారు. అది ఎక్కడ పోతుంది? మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది సరిగ్గా, మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. హెడ్ మాస్టర్స్ టీచర్స్ మనం ఇచ్చే ఇంగ్రీడియంట్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పశువులకు పెడతారు. మా చిన్నప్పుడు మేము చూసేది. సో అందుకని వాళ్ళ ఇంట్రాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఈ 42 గ్రామాలలో మేము ఒక గ్రామం స్టార్ట్ చేసిన తర్వాత మిగతా గ్రామాల్లో వచ్చి ఇన్వైట్ చేయడం మొదలైంది. అంటే వాళ్ళు వచ్చి ఒక అప్లికేషన్ ఇస్తారు మనకి, సార్ ప్లీజ్ కమ్ టు అవర్ విలేజ్, వీ విల్ ఆల్సో జాయిన్ విత్ యూ అని. సో మేము ఫస్ట్ ఆ విలేజ్కి వెళ్ళగానే ఫస్ట్ చూసేది, నేనైతే స్కూల్లో టాయిలెట్స్కి వెళ్తాను. సార్ టాయిలెట్స్ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా స్కూల్స్లలో ఇప్పటికీ టాయిలెట్స్ లేవు, ఉన్నాయని చెప్తారు, రికార్డ్స్లో ఇట్ ఈస్ దేర్, బట్ యాక్చువల్లీ అక్కడ సిస్టంలో ఉండవు, చూసేవాళ్ళు ఉండరు. సో అందుకని ఆడపిల్లలు ఇంటి దగ్గర నీళ్ళు తాగి వస్తే మళ్ళీ వాటర్ తీసుకునేది ఉండదు. సో అక్కడ వాళ్ళ హెల్త్ ఫస్ట్ దెబ్బతింటుంది. ఇంకా మగపిల్లలు సరి. రెండవది, మేమిచ్చే ఈ పదార్థాలు మీ దగ్గర పెట్టుకోవడానికి ప్రాపర్ స్టోర్ వీ నీడ్. మీరు మాకు ప్రాపర్ స్టోర్ ఇవ్వాలి. ఆడపిల్లల టాయిలెట్స్ని
కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. దెన్ ఓన్లీ విల్ కమ్ టు యువర్ విలేజ్. ఇది మా ఫస్ట్ కండిషన్. బై గ్రేస్ ఆఫ్ గాడ్, సాయిబాబా, మేము ఎక్కడ పోయినామో అన్ని విలేజ్లో ఇచ్చేశారు. ఇంకొక కండిషన్, మీరు డబ్బు ఇవ్వద్దు కానీ పని చేయాలి. 2 పనులు. ఒకటి, మనం ఇంగ్రీడియంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత కొన్ని డైలీ అవసరమవుతాయి, లైక్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్. ఇవిటి మేము మంత్లీ మీకు సప్లై చేయలేము. మీ దగ్గర నుంచి మీరు డైలీ విలేజర్స్ మీరు సపోర్ట్ చేయండి. ఇట్ ఈస్ నాట్ మచ్ కాస్ట్, అరౌండ్ 1200 to 1500 డిపెండ్ అపాన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద స్కూల్. సో అది మీరు సపోర్ట్ చేయండి, మేము ఇవన్నీ ఇస్తాం. అంటే మీరు 20% సపోర్ట్ చేయండి, 80% మేము చేస్తాం. మేము మీన్స్ సతీసాయి అన్నపూర్ణ. సో దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇంకొక కండిషన్ ఏం పెట్టానంటే, పేరెంట్స్ కమిటీని చేసి ఎవ్రీ డే విత్ యువర్ చిల్డ్రన్, అట్లీస్ట్ 2 పేరెంట్స్ ప్లీజ్ కమ్ టు ద స్కూల్ అండ్ జాయిన్ విత్ ద చిల్డ్రన్. వాళ్ళతో పాటు మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి. అండ్ ఆల్ ద టీచర్స్ మీరు కూడా విత్ ద చిల్డ్రన్ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయండి. So amazing, by God grace, all these programs in our district, such a wonderful placement అయినాయి. బట్ బయట డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి నేను అప్పుడప్పుడు చూస్తే మళ్ళీ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్, ఎక్కడ కూడా మా దాంట్లో పొలిటీషియన్స్ కానీ ఇంకెవరిని ఇన్వాల్వ్ కానివ్వలేదు. ఓన్లీ స్కూల్స్, పేరెంట్స్, విలేజర్స్ హెడ్స్, అంతే. అంతకుమించి ఇంకా పొలిటీషియన్ కానీ ఎవరిని ఇన్వాల్వ్ కాకుండా ప్రోగ్రామ్ చేస్తూ వచ్చాను ఇప్పటివరకు. బిఫోర్ కోవిడ్ ఇట్ వాజ్ అమేజింగ్. వెన్ ఎవర్ వీ గో టు ద స్కూల్, ఇందాక ఆనంద్ గారు చెప్పినట్టు దెర్ ఈజ్ నో మెజర్మెంట్ ఫర్ ద హ్యాపీనెస్. దాన్ని మనం కొలవలేము. ఏ సాధనము సరిపోదు మన హ్యాపీనెస్ని పిల్లలతో గడిపినప్పుడు ఉండేదానికి. సో నాకైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. చెప్పాలంటే తెల్లవారి వరకు సరిపోదు. ఒక్కొక్క చిల్డ్రన్తో ఐ డోంట్ నో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇప్పుడు. వాళ్ళు మధ్యలో కాల్ చేస్తుంటారు, వాళ్ళందరూ వస్తుంటారు. వెన్ ఎవర్ ఐ గో టు ద స్కూల్, సమ్ టైమ్స్ స్కూల్ అయిపోతుంది 4 o'clock, 4:30, 5 అయిపోతుంది. ఆ టైంలో మేము స్కూల్లో ఎంటర్ అయితే పిల్లలు ఎవ్వరూ వెళ్ళరు ఇంటికి, మాతో ఆడుతుంటారు, మాట్లాడుతుంటారు. హెడ్ మాస్టర్ అంటాడు, సార్ మీరు మధ్యాహ్నం వస్తే బాగుండు, బట్ మేము అన్ని సరౌండింగ్ తిరుగుతూ వస్తుంటాం కదా. ఒకరోజు ఒక స్కూల్లో నైట్ 7 అయింది, పిల్లలు ఎవరు వెళ్ళటం లేదు, పేరెంట్స్ అందరూ వస్తున్నారు. వాట్సాప్ అండ్ పిల్లలు ఇంకా ఇంటికి రాలేదని చూస్తే మాతో ఆడుతున్నారు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇవి. దీనికి డబ్బుతో పని లేదు, మనసు ఉండాలి, కేవలం మన టైంని ఇవ్వగలగాలి, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు రాజు లాంటి వాళ్ళు టైం ఇస్తే చాలు. ఒకసారి స్కూల్కి వెళ్తే ఆ పిల్లల్లో వచ్చే ఆనందాన్ని మనం పొందగలిగితే మళ్ళీ మళ్ళీ వెళ్తాం. నేను నా మిస్సెస్ అయితే అన్ని స్కూళ్ళు తిరుగుతాం. కొంచెం సమయం దొరికిందంటే అక్కడ ఉండేటువంటి మన స్కూల్కి వెళ్తాం, పిల్లలతో మాట్లాడతాం, పేరెంట్స్తో మాట్లాడతాం. మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని స్కూల్స్లో హెడ్ మాస్టర్స్ వాళ్ళందరూ చెప్పేది వాళ్ళ అటెండెన్స్ 99% వాళ్ళ అటెండెన్స్ పెరిగింది. ఎవ్రీడే వాళ్ళు డేటా మనకు పంపుతారు. నేను ఒక్కసారి చెక్ చేస్తాను, నాకు వచ్చిన మెయిల్ రాగానే ఆ కింద ఈరోజు అటెండెన్స్ ఏముంది, ఎవరు వచ్చారు అనేది పర్సనల్గా నేను చెక్ చేస్తుంటాను. సో థ్యాంక్ యూ సాయి అండ్ మధుసూదన్ సాయి గారు. యూ హ్యావ్ గివెన్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. ఒక్క దేశం కాదు, ఒక ప్రాంతం కాదు. సో భగవంతుడి యొక్క అనుభూతిని అనుక్షణం పొందడానికి ఈ కార్యక్రమం ద్వారా మమ్మల్ని కూడా కలిపినందుకు టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆనంద్ అండ్ మీరు, మీ అందరికీ అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సాయిరామ్.